సజ్జనార్ సార్ ఇదేం పని? సినీ ప్రముఖులతో కలిసి ప్రెస్ మీట్ ఏంటి? హైదరాబాద్ పోలీసు ఉన్నది విఐపీల కోసమేనా? సామాన్యులతో మీ ఇలా ఎప్పుడైనా మీడియాతో మాట్లాడరా? సొంత ఇమేజ్ కోసం సిటీ పోలీసును డ్యామేజ్ చేయొద్దు. సోషల్ మీడియాలో సజ్జనార్ తీరుపై రచ్చ అంటూ చూస్తాం. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, పబ్లిసిటీ స్టంట్ వేసిండ్రా నాయన. పబ్లిసిటీ స్టంటు. ఆయనకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ, ఎందుకంటే పొలిటీషియన్ ఏదో అనుకుంటుండేమో. సజ్జనార్కి ఇవేం తెలియవా? మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి నిర్మాత సురేష్ బాబుపై దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత సంబంధించి నాంపల్లి కోర్టులో కేసు నడుస్తున్నది. ఇదే కేసులో వెంకటేష్, రాణా, అభిరాములు కూడా నిందితులుగా ఉన్నారు. ఇక నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను తొమ్మిడిగుంట చెరువును ఆక్రమించి కట్టారని హైడ్రా కూల్చివేసింది. అయితే తాను కొన్నది చెరువు సంబంధించిన స్థలమన్న విషయం తెలియదని గతంలో నాగార్జున చెప్పారు. దాన్ని తిరిగి ఇచ్చేస్తూ ప్రకటించారు. విధుల నిర్వహణలో ముక్కుసూటి అధికారిగా పేరు తెచ్చుకున్న కమిషనర్ సజ్జనార్కు ఈ విషయాలు తెలియవా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిజానికి పైరసీ వల్ల నష్టపోయిన సినిమా నిర్మాతలను పిలిపించి వారి అభిప్రాయాలు చెప్పించినా సమంజసంగా ఉండేదన్నారు. అలా కాకుండా సినీ పరిశ్రమలో ఆధిపత్యం నడిపిస్తున్నటువంటి వారిని పిలిపించి ఎందుకు వారితో మాట్లాడించాల్సి వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. సొంత ఇమేజ్ పెంచుకునే ఉద్దేశంతోనే సజ్జనార్ ఇలా వ్యవహరించారా అని సోషల్ మీడియాలో తెగ దుమ్మెత్తిపోస్తున్నారు. ఎంత దారుణంగా అంటే పబ్లిసిటీ కోసం చాలా దారుణాతి దారుణంగా కనబడతా ఉంది. దోపిడీదారులను పక్కన పెట్టుకొని సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టినట్టే వాళ్ళ దొంగల ముఠాకు సజ్జనారు నాయకుడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా మారండి మీరు. ఎందుకు అన్ని ముచ్చట్లు, పబ్లిసిటీ స్టంట్లు చేయడము అవసరమా మీకు? ఉన్న పరువు కాస్త పోయింది. మంచి పేరు ఉందనుకున్నారేమో, ఆ పరువు కాస్త గంగలు కలిసిపోయింది. సో రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి, ఆయన ఆల్రెడీ కేసీఆర్ ఏదో ఒక లోపం ఉందనే తీసుకుపోయి ఆర్టీసీ ఎండీగా పెట్టిండు. ఆయన తీసుకొచ్చి హైదరాబాద్ సిపిగా పెట్టి ఏదో బిల్డప్ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పుడు సిపి ఏం చేస్తున్నారు? మీ ముడ్డు మీద అన్నట్టు అర్థమవుతా ఉంది. పెట్టే వాళ్ళన్నా కొంచెం మంచిగా పెట్టాడు. గతంలో శ్రీనివాసరెడ్డి పెట్టిరు, చాలా అద్భుతంగా సిపిగా విధులు నిర్వహించిండు. తర్వాత సివి ఆనంద్ని పెట్టిరు, చాలా అద్భుతంగా తన యొక్క విధులు నిర్వర్తించిండు. ఎప్పుడు కూడా వాళ్ళు పబ్లిసిటీ కూడా పాకులాడలేదు. కానీ ఇప్పుడు సజ్జనార్ పెట్టంగానే ఆయన రాగానే కొన్ని ఛానళ్ళ మీదనేమో పోక్సో కేసులు పెట్టిండు. అసలు ఆ సంబంధం లేదు, పోక్సో కేసులు పెట్టిండు. కొన్ని ఛానళ్ళ కొన్ని ఇట్లా పైరసీ వాటి మీదేమో అద్దెచ్చి సినిమా హీరోని పెట్టి పెద్ద ఎత్తున పరిశ్రమ పెట్టిండు. ఇదా క్రైమ్ను అరిగట్టండి అంటే అది చేత కాదు మనకి. దోపిడీదారులు అరికట్టండి అది చేత కాదు. పేద ప్రజలు నిలబడంటే అది చేత కాదు. ఆ డ్రగ్స్ పైన పోరాటం చేయండి అది చేత కాదు. ఏది కాదు, అంతా ఉత్తమ ముచ్చట్లు చేసుకుంటా పబ్లిసిటీ కోసం చేస్తూ ఉన్నారు తప్ప ఏం లేదు ఇక్కడ. ఐబొమ్మ నిర్వాహకులు రవిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ కమిషనర్ విసి సజ్జనార్ టాలీవుడ్ అగ్రనటులు, దర్శకులు, నిర్మాతలు పక్కన కూర్చోబెట్టుకుని మీడియా సమావేశంలో మాట్లాడడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నది. ఇలా చేయడం ద్వారా కమిషనర్ ఏం చెప్పాలనుకుంటున్నారనేది అర్థం కావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తన ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నంలో వారిని కాన్ఫరెన్స్లో కూర్చోబెట్టి హైదరాబాద్ సిటీ పోలీస్ ఇమేజ్ను డ్యామేజ్ చేశారంటారు. విఐపీల కోసమైనా హైదరాబాద్ పోలీస్ అని అడుగుతున్నారు. అంతే కదా, విఐపీల కోసమే ఉంటాయి కదా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలు కానీ. కార్పొరేట్ శక్తుల కోసం, విఐపీల కోసం పనిచేస్తాయి, పేద ప్రజల కోసం కానీ పనిచేయరు. ఇదే ఒక మారుమూల గ్రామంలో, సరే ఈ హైదరాబాద్ సిటీ పరిధిలో, మీ పరిధిలో ఒక బస్తీలలో ఉన్నటువంటి వాళ్ళకు ఇదే విధమైన అన్యాయం జరిగితే ఇదే విధంగా కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చునేబెట్టి మీడియా సమావేశం పెడతారా సజ్జనార్? చెప్పండి. ఏమీ లేదు, డబ్బులు ఉంటాయి కదా, సెలబ్రిటీలు కదా, వాళ్ళని పెట్టుకుంటే కొంచెం పబ్లిసిటీ ఎక్కువ వస్తాయి కదా, అంతే తప్ప వేరే ఏముంటుంది ఇక్కడ. విఐపీల కోసమైనా హైదరాబాద్ పోలీస్ అని అడుగుతున్నారు. సామాన్య బాధితులను ఎప్పుడైనా ఇలా కూర్చోబెట్టుకొని మీడియా కాన్ఫరెన్స్ జరిపారా అని ట్రోల్ చేస్తున్నారు. ఒక్క కేసులోనే వాళ్ళని ఎందుకు కూర్చోబెట్టాల్సి వచ్చింది? అది కూడా రవిని పట్టుకోవడంలో కీలక పాత్ర వహించిన అధికారుల వెనుక ఉంచి అని ప్రశ్నిస్తున్నారు. ప్రెస్ మీట్లో వాళ్ళు ఎందుకు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో సజ్జనార్ నాకు తెలిసి ఆయన జీవితంలో ఇలాంటి నెగిటివిటీస్ ఉన్నట్టున్నారు, బెదిరిస్తూ ఉన్నాడు. ఐబొమ్మ రవికి మద్దతుగా మిమ్స్ పెడితే అడ్జస్ట్ చేస్తే చట్టమే చర్యలు తీసుకొని బెదిరిస్తూ ఉన్నారు. ఎవరు పట్టించుకుంటారు? ప్రజలు కంట్రోల్ చేస్తారా మీరు? అయ్యయ్యో, ఇలా సినిమా రిలీజ్ కాగానే అలా పైరసీ చేసి ఐబొమ్మ, బప్పం తదితర వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తూ వచ్చిన రవి టాలీవుడ్ పరిశ్రమకు 3,000 కోట్ల రూపాయల మేర నష్టం కలిగించాడు. దీనిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ యాంటీ పైరసీ సెల్ కొంతకాలం క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసులు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు మొదట 2 నిందితులను అరెస్ట్ చేశారు. ఇప్పుడే రవి దమ్ముంటే తను పట్టుకోవాలని సవాల్ విసిరాడు. దీన్ని ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు ఇటీవల రవిని కూకట్పల్లిలోని అతని ప్లాట్లో పట్టుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే రవిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరోలు, దర్శకులు, నిర్మాతలు పక్కన పెట్టి కమిషనర్ సజ్జనార్ వివరాలు వెల్లడించడం, వారితో కూడా మాట్లాడించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంటూ చూస్తూ ఉన్నాయి. సో సజ్జనార్ గారు ఇప్పటికైనా మారితే బాగుంటుంది. మారకపోతే ఇదే పబ్లిసిటీ కావాలనుకుంటే ప్రజల నుంచి ఇదే విధమైన వ్యతిరేకత వస్తూ ఉంటుంది. ఏదో పొలిటీషియన్స్ పైన వ్యతిరేకత వస్తాను అనుకోవడం పొరపాటు. మీ పైన కూడా వస్తుంది. మీరు చేసేటువంటి పబ్లిసిటీ స్టంట్లు
అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు, అవి గుర్తుపెట్టుకోవాలి. హిడ్మా ఎన్కౌంటర్ కట్టుకథ అంటూ కుట్రపూరితంగానే చంపేశారు. ఈ హత్యాకాండకు వ్యతిరేకంగా రేపు నిరసన దేశవ్యాప్తంగా అందరూ పాటించాలి. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ లేఖ అంటూ చూస్తున్నాం. పిండి మరతో ఇంట్లోనే బాంబు తయారీ, ఢిల్లీ పేలుడు కేసులో మరో సంచలనం, దర్యాప్తులో కీలక విషయాలంటూ చూస్తా ఉన్నాం.